తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ మధ్య మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. నిన్న దీనికి సంబంధించి రిజర్వేషన్ల పరిమితి 50% విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టును రాష్ట్ర సర్కార్ ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దగ్గర దాన్ని పిటిషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 16న లేదా శుక్రవారం 17న విచారణకు తీసుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ప్రధాన న్యాయమూర్తి అనుమతితో దాన్ని లిస్టు చేయనున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తెలపడం జరిగింది. అయితే బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై గురువారం లేదా శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కి సంబంధించి అంశాలు కనుక చూస్తే రిజర్వేషన్లు 50% పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు విధించలేదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్ని మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గౌలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో ఆ ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేరకు రిజర్వేషన్ కల్పించాలన్న అంశంపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం జనాభాలో 56% మంది బీసీలు ఉన్నట్టు తేలింది. 42% రిజర్వేషన్ కల్పనకు అదొక ప్రాతిపదిక మాత్రమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A(3) కింద దాఖలుబడిన అధికారాలను అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు చేసింది. ఇలాంటి కసరత్తును రాహుల్ రమేష్ వాగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. సమగ్ర కుల సర్వే తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిటైర్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ సర్వే డేటాను విశ్లేషించింది. లోతైన అధ్యయనం అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న కమిషన్ చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది. దాన్ని అనుసరించి తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు శాసనసభ, శాసనమండలిలో గత మార్చి 17-18 తేదీలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్కు పంపడం తెలిపింది. రిజర్వేషన్లపై 50% పరిమితి అన్నది కేవలం వివేకపూర్వకమైన నియమం తప్ప అదేమీ రాజ్యాంగమైనది కాదని, ప్రత్యేక క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఆ పరిమితికి మించి కేటాయించేందుకు అనుమతించవచ్చని ఇందిరా సాహ్ని తీర్పు పేరా నంబర్ 810లో 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. 50% అనేది సాధారణీయమే అయినప్పటికీ దేశంలో వైవిధ్యం, ప్రజల భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని వారసత్వంగా వచ్చిన కొన్ని అసాధారణ పరిస్థితులను విస్మరించకూడదు. మారుమూల ప్రాంతాల్లో, పల్లెల్లో నివసించే ప్రజలు సాధారణ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. వారి పరిస్థితులను వేరుగా చూడాల్సిన అవసరం రావచ్చు. అటువంటి సందర్భాల్లో నియమాల్లో కొంత సడలింపు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడవచ్చని, అలాంటి సందర్భాల్లో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని, దాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని ఆ తీర్పులో కోర్టు చెప్పిందని జనహిత్ అభియాన్ కేసు తీర్పులో పేరా నంబర్ 172లోనూ అలాంటి అంశమే ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిజర్వేషన్లకు సంబంధించి బీసీలను అసెంబ్లీ, ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జీవోను నిలిపేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అస్పష్టతను ఏర్పరిచాయి. ఒకవైపు జీవోపై స్టే విధించిన హైకోర్టు మరోవైపు ఎన్నికలపై స్టే విధించడంతో సంయమనం పాటించింది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చేస్తే వెనుకబడిన తరగతుల వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఉత్తర్వులు నిలువరించి బీసీలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వండి అని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినట్లు మనకు ఆ పిటిషన్ చూస్తే అర్థమవుతోంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మార్చి 17-18 తేదీల్లో పాస్ చేసి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానిపై కేంద్ర హోంశాఖ జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం జూలై 22నే అన్ని సమాధానాలు పంపింది. అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కి పంపడం కానీ, ఆమోదించడం కానీ చేయలేదు. తమిళనాడు విషయంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు తమిళనాడు గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు విచారణ చేసి ఒక తీర్పు ఇచ్చింది. శాసనసభలో ఆమోదించిన లేదా పంపిన బిల్లును 3 నెలల్లోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే వాటికి ఆమోద ముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుందనేది ఈ విషయం పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్కి సంబంధించి స్టే ఇవ్వడం సరికాదని గవర్నమెంట్ తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 16 లేదా 17 ఈ 2 రోజుల్లో సుప్రీంకోర్టు ఈ కేసును విచారణ తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో జీవో నంబర్ 9 నిలుస్తుందా?
స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడున్న 42% రిజర్వేషన్ల ఆధారంగా ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ముందుకెళ్తాయా, లేదంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకెళ్తాయి అనేది ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు. బీసీ రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కొంత తెలంగాణ వ్యాప్తంగా బీసీ సమాజం, బీసీ లోకం అంతా ఎదురు చూస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ ఏకమై రాష్ట్ర బంద్కు ఈ నెల 18న పిలుపునిచ్చాయి. 16, 17 ఈ 2 తేదీల్లో సుప్రీంకోర్టులో ఊరట లభిస్తే అది బంద్లు వాయిదా వేసే అవకాశం ఉంది, లేదంటే బంద్లు ఒక ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. బీసీ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఈ ఉద్యమానికి, బీసీల ఉద్యమానికి పిలుపునివ్వడం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఒక ఆందోళనకర పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు.